ఈ దీపావళికి టపాసులతో కూడిన దీపావళి జరుపుకోవడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 23 ఏళ్ల తర్వాత ఢిల్లీ ప్రజలు టపాసులతో కూడిన దీపావళి జరుపుకోవడానికి పర్మిషన్ కల్పించడంతో ఢిల్లీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం పేరు చెప్పి గత పాలకులు హిందువులను పండుగలకు దూరం చేశారని, గత 20 ఏళ్లుగా పట్టించుకోని యమునా నది శుద్ధి కూడా ఈ కొత్త ప్రభుత్వం రాకతో సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 5 రోజుల పాటు ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ అమ్మకం, కాల్చడానికి పర్మిషన్ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ ప్రజలు. పంజాబ్ లోని సిర్హిల్ రైల్వే స్టేషన్ సమీపంలో అమృత్సర్ నుండి సహర్సాకు ప్రయాణిస్తున్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కోచ్ నుండి పొగలు వస్తున్నట్లు గమనించిన వెంటనే రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులందరినీ సకాలంలో సురక్షితంగా తరలించడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, అయితే ఈ సంఘటనలో 3 కోచ్లు దెబ్బతిన్నాయని, మంటలకు కారణంపై దర్యాప్తు జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. करना चला दो సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దని, సివిల్ వివాదాలను పరిష్కరించిన పోలీస్ స్టేషన్లు సంబంధిత అధికారులపై వేటు పడుతుందని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. హోంగార్డ్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు ఎవరూ సివిల్ వివాదాల్లో తలదూర్చవద్దని కోరుతూ రాష్ట్ర పోలీసులను ఉద్దేశించి అంతర్గత లేఖలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు. సివిల్ కోర్టుల పరిధిలోకి సివిల్ వివాదాలు వస్తాయన్న సంగతి ప్రతి పోలీసుకు తెలుసని, అయినా వాటిపై దృష్టి సారించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. పోలీస్ యూనిఫామ్, అవినీతి కలిసి ఉండకూడదన్న డీజీపీ అవినీతి అక్రమాలపై కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం పోతుందన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ సిఆర్డీఏ భవనం ప్రారంభంతో సంబరాలు. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపాల శోభతో మెరిసే ముంగిళ్ళు, సిరి సంపదలతో వర్ధిల్లు మీ నట్టిల్లు. ఎస్టీవీ వీక్షకులకు మరియు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు.